మనకేం మొహమాటాలు లేవు, మన కోరికలు లేవు, భయాలు అంతకంటే లేవు. ఎవరికి భయపడేది లేదు, ఎవరి నుంచి ఏం ఆశించేది లేదు. పక్కాగా చెప్పేది ఉన్నదంతా. మళ్ళీ పిలవరనుకోండి, దట్స్ వాట్ ఐ వాంట్, నేను కోరుకునేదే ఇది, నా ఇంట్లోనే కూర్చుంటాను, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను వెళ్ళిన చోటల్లో మళ్ళీ పిలుస్తున్నారు. ఎందుకంటే వేణుగోపాల స్వామి చూసుకుంటాడు వెనకాలంతా, నాకు అనవసరం. ఇది ఆయన కోసం నేను చేస్తున్న పని, నా కోసం కాదు. నా ఇంట్లో నా జపం నేను చేసుకుంటాను. నమశివాయ నమశివాయ నా నామం నాకుంటుంది. ఈ తెగింపుకి ఎప్పుడు రాగలుగుతాడు మనిషికి అంటే కోరికలు లేనప్పుడు. కోరికలు లేకపోతే భయం కూడా ఉండదు. అంచేత 3 భాగాలు చేయండి. పొద్దున్న ధర్మాన్ని ఆచరించండి, తర్వాత మధ్యాహ్నం పూట అర్థం సంపాదన కోసం ప్రయత్నం చేయండి. 3వది జగన్యే కామమాచరేత్. మరి ఏవో తినాలి, తాగాలి, భోగాలు అనుభవించాలి ఉంటుంది కదండి. సాయంత్రం 4 తర్వాత నీ ఇష్టం అన్నాడు. మరి భోగాలన్నీ అనుభవించేది సాయంత్రమే కదండి. మనం హోటల్కి వెళ్ళేది, సినిమాకి వెళ్ళేది, అని షాపింగ్కి వెళ్ళేది అని సాయంత్రమేగా. పొద్దున్న ధార్మిక కార్యక్రమాల్లో ఉండు, జపమో తపమో చేసుకో, తర్వాత ఉద్యోగమో వ్యవసాయమో చేసుకుని సంపాదించుకో, తర్వాత హాయిగా వెళ్ళి నీకు కావాల్సినవేవో కొనుక్కో, తిరుగు, ఏదో చెయ్యి, సుఖంగా పడుకో. ఇది ప్రతిరోజు, ఇది మొత్తం జీవితానికి కూడా వర్తిస్తుందని చెప్పాడు వ్యాసుడు. మొత్తం జీవితం కూడా ఈ 3ంటికి కేటాయించవచ్చు. అయితే కొంచెం అటు ఇటు అవుతాయి 25 ఏళ్ల పాటు. కామం పూర్వే, సుఖంగా చదువుకో, హాయిగా కాలేజీ స్టైలే అని తిరుగు, పర్వాలేదు, తిరిగే వయస్సు అది. దాన్ని కూడా 3 భాగాలు చేయి. 30, 60 అరుగా 90 ఏళ్ళు దాటి బతికేవాడవడు. అందుకే మొదటి 30 సంవత్సరాలు శుభ్రంగా కామం పూర్వే, ఏ కోరికలు, ఏ సరదాలు, సినిమాలు, షికార్లు, పెళ్ళిళ్ళు, కామోపభోగాలు అన్నీ తీర్చుకో. 30 నుంచి 60 వరకు మనిషి ఎలా ఉండాలంటే ధనం మధ్యే, వృద్ధాప్యం వచ్చాక కూడా ఇబ్బంది పడకుండా సంపాదించాలి. సంపాదించే వయస్సు అది 30 to 60. వృద్ధాప్యం వచ్చినా సరే ఇబ్బంది రావద్దు. వృద్ధాప్యం వచ్చాక మనకు ఎవరిస్తారని డబ్బులు. పైగా ఇవాళ వృద్ధాప్యం వస్తే మరీ కష్టం, చేసేవాళ్ళు ఎవరు లేరు. అందులో ఏ బాత్రూంలోనో జారి పడ్డారు 70 ఏళ్ల వయస్సులో అంటే ఇక భయంకరమైన పరిస్థితి. ఎవ్వరు చేయరమ్మా ఇవాళ. కొడుకులు లేదు, కోడలు లేదు, కూతుళ్ళు లేదు, ఎవ్వరు లేరు. మహా అయితే నర్సులను పెట్టుకోవాలి, వాళ్ళకి నెలకు 25,000 అడుగుతారు. డబ్బులు ఎక్కడవి? అంటే డబ్బులు సంపాదించుకోవాలి. మొదటి 30 ఏళ్ల పాటు చదువుకో, కావలసినవి సంపాదించుకో, భోగాలు అనుభవించు. 30 ఏళ్లకే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి కదా, అనుభవించి ఏం పర్వాలా హాయిగా. పెళ్ళి అయిన వాళ్ళు అవన్నీ 16 రోజుల పాటు కదపద్దో, అంతే తలిపేసే అంటారు. 16 రోజుల పండగ అంటే అదే. అస్సలు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించడం మహాపాపం అని చెప్పారు. కొత్త దంపతుల్లో 16 రోజుల పాటు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించకూడదు. ఒకరికొకరు పూర్తిగా అనుబంధం ఏర్పడాలి, అవగాహన ఏర్పడాలంటే వాళ్ళిద్దరూ ఒక్కచోట ఉండి కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమైనా వాళ్ళే ఉండాలి. అందులో కూడా మన పద్ధతి సంప్రదాయాలు చాలా గొప్ప. 3 రోజులు మనుగూడుపులని ఆడపెళ్లి వారి ఇంట్లో పెడతారు, 3 రోజులు మనుగూడుపులని మగపెళ్లి వారి ఇంట్లో పెడతారు. ఇక్కడ అల్లుడు అలవాటు పడాలి, అక్కడ కోడలు అలవాటు పడాలి. ఆ మనుగూడుపులు శుభ్రంగా శుభ్రంగా అన్నీ పెట్టడమే. మినపసున్నుండలు, తేనె, అరిసెలు, బెల్లం శుభ్రంగా. పైగా ఇంకో రహస్యం నేను ఎక్కువ చెప్పను. ఈ పెట్టే పదార్థాలు, మనుగూడుపుల్లో పెట్టే పదార్థాలన్నీ సంతాన సాఫల్య కేంద్రాలే అనుమానం. అటువంటివి పెడతారు. మినపసున్నుండలు, పాలు, బెల్లం ఇవన్నీ సంతానాన్ని కలిగించే పదార్థాలు. ఆ శక్తిని ఇస్తాయి మనిషికి, ముఖ్యంగా మగవాడికి. అలాంటి ఏర్పాట్లుంటే ఆచారాలన్నీ అంత గొప్పవి. అంచేత మొదటి 30 ఏళ్ళు భోగాలు అనుభవించు, తర్వాత 30 ఏళ్ళు సంపాదన మీద దృష్టి పెట్టుకో. 30 నుంచి 60 సంపాదించు. మరి 2-3 ఉద్యోగాలు చేసి సంపాదించకూడదు, ఒకటే చెయ్యాలి చాలు. 2-3 ఉద్యోగాలు చేస్తే లేనిపోని జబ్బులు అన్నీ వస్తాయి, ఆందోళన పెరిగిపోతుంది. 60 దాటింది, జగన్యే ధర్మమాచరేత్, అప్పుడు ధార్మిక కార్యక్రమాలకు కేటాయించి. మొత్తం 60 దాటాక ఇంకా ఉద్యోగాలు చెయ్యకు. 60కి రిటైర్మెంట్ ప్రభుత్వం వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మనమే తీసేసుకోవాలి. నాకు అక్కర్లేదు, VRS తీసేయి, నాకు చేసింది జాలే. వాళ్ళు ఇంకా పెంచుతూ ఉంటే మనము కూడా అక్కడే ఉంటే జీవితాంతం ఈ బంక ఇలాగే ఉంటుంది. ఇది ఎప్పుడో ఆఫీసు కుర్చీలోనే బే అని పోతాడు. అక్కడ వాడి కర్మ కాలింది, ఆఫీసులో పోయాడంటారు. ఏదో కర్మ. కాశీలో పోలేదు, కన్నకొడుకు చేతుల్లోనో పోలేదు, ఆఫీసులో పోయాడంటారు. పైకి పాపం ఇంకోటి ఏమంటాడంటే కాస్త మర్యాదగా గౌరవం ఉన్నవాడు, ఆయనకి అంత వర్క్ అంటే అంత డెడికేటెడ్ ఏం లేదు ఇక్కడ. వాడి కర్మ లగాలింది, ఆఫీసులో పోవడం అంటే కర్మ. ఓ దేవాలయంలో ప్రాణం పోయిందంటే అదృష్టం, ఇటువంటి వేదిక మీద ప్రాణం పోయిందంటే అదృష్టం, కాశీలో ప్రాణం పోయిందంటే అదృష్టం, కార్యాలయంలో ప్రాణం పోవడం ఏంటండి? అవి అంతవరకు ఎవడు ఉండమన్నాడు అసలు అక్కడ?